నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనెటి. అండ్ ఈరోజు ఈ వీడియో మిమ్మల్ని అందరినీ ఆలోచింప చెయ్యాలి. మీరందరూ ఒక్క క్షణమైనా ఈ పరుగుల ప్రపంచంలో, ఈ లైఫ్లో ఒక్క క్షణమైనా అవును కదా, ఇవి నిజమే కదా, ఇవి ఎందుకు నేను ఆలోచించట్లేదు అని ఆలోచింప చెయ్యాలి అని నా ఫీలింగ్. ఒక ఆయన చనిపోయాడంట. చనిపోయి ఆత్మ ఇలా సపరేట్ అయ్యి, బాడీ అక్కడ కాలిపోతుంది, ఆత్మ సపరేట్ అయ్యి పైకి వెళ్తుంది. ఈ జర్నీలో అదే సమయంలో ట్రావెల్ చేస్తున్న ఇంకో ఆత్మతో మాట్లాడుకుంటుంటే ఒక 5-6 విషయాలు ముఖ్యంగా ఎంట్రీ దగ్గర అడుగుతారు. అవి నీకు తెలుసా అని అడిగి ఆ చిన్న డిస్కషన్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవి అందరూ తెలుసుకోవాలి. నేను మెడిటేషన్లో చాలా చూస్తుంటాను ఇట్లాంటివి. మీకు ఒక స్టోరీ రూపంలోనూ ఒక ఆత్మ మాట్లాడుతోంది అని చెప్తే, మనకి విక్రమ్ బేతాళ్లో అలా చెట్టు వద్దకు విక్రమార్కుడు వెళ్ళి చెట్టు మీద ఉన్న బేతాళుని భుజం మీద వేసుకుని నడుచుకుంటూ అడవి గుండా నడుచుకుంటూ వెళ్తుంటే భుజం మీద ఉన్న బేతాళుడు మాట్లాడుతూ, ఓ రాజా విక్రమార్క, ఇంత అర్ధరాత్రి వేళ నడుస్తున్నావే అని చెప్తాడు కదా. అలాంటి స్టోరీ లాగా చెప్తే మీకు బాగుంటుందని ఇలా చెప్తున్నాను. మీరందరూ చనిపోతారనో అక్కడికి వెళ్ళాక ఇది అవుతుందనో కాదు, ఒక్కసారి ఆలోచిస్తారు అని. ఓకే, ఈ ఆత్మ ఇంకొక ఆత్మతో అడుగుతుందంట, నువ్వు సరే పైకి వెళ్తున్నావు కదా, స్వర్గానికా యమలోకానికా అని చెప్పి అక్కడ ఒక డెసిషన్ చేస్తారు, నీకు మరి నరకం వెళ్తావా స్వర్గం వెళ్తావా అన్నది నీకు తెలుసా అని అడిగితే, ఎలా వేస్తారు మార్కులు దానికి, నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా ఎలా తెలుస్తుంది అని డిస్కషన్ వచ్చింది. ఓకే, ఇంకా వీళ్ళు మెల్లగా ప్రయాణం చేస్తున్నారు. ఓకే, ఆ ప్రయాణం చేస్తుంటే ఫస్ట్ అడుగుతాడంట, నీకేమైనా నీ పర్పస్ మిగిలిపోయిందా అని అడుగుతాడంట. పర్పస్ ఏంటి, నువ్వెందుకు పుట్టావో తెలుసుకుని ఆ జర్నీ స్టార్ట్ చేసావా అని ఫస్ట్ అడుగుతాడంట. అసలు నేను ఎందుకు పుట్టానో నాకే తెలియదండి. పుట్టాను, సొసైటీ ఏవో చెప్పింది, చేశాను, కష్టపడ్డాను, ఏదో నా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, కొన్ని మంచివి చేశాను, కొన్ని చెడ్డవి చేశాను, ఇలా అయిపోయిందండి. నాకంటూ నేను ఎందుకు పుట్టాను అనే పర్పస్ ఎప్పుడు కనిపెట్టలేదే అన్నాడంట. అయ్యయ్యో, అవునా, సరే మరి సెకండ్ పాయింట్ చెప్తాను. ఏంటది అంటే, ఎప్పుడైనా ఒంటరితనాన్ని భయపడ్డావా అని అడిగాడంట. ఒంటరిగా ఉండడానికి భయపడ్డావా? నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ కావాలి, వీకెండ్ పార్టీ కావాలి, లేకపోతే నేను వాళ్ళ కోసం బ్రతకాలి, వీళ్ళ కోసం బ్రతకాలి, సొసైటీ కోసం బ్రతకాలి, లేకపోతే మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, నా కజిన్ ఏమనుకుంటాడు, నా చిన్నాన్న ఏమనుకుంటాడు, నా పెదనాన్న ఏమనుకుంటాడు, వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు అని కాకుండా, నీ కోసం ఒంటరిగా కూర్చుని నాతో నేను గడుపుతాను రా కాసేపైనా అని ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడంట. నాతో నేను గడపడమా, ఎందుకు గడపాలి నాతో నేను? బాధేసినప్పుడు ఒక్కడనే కూర్చునేవాడిని నేను, బాధపడ్డం కాదు, నీతో నువ్వు ఒంటరిగా గడిపావా? ఒంటరిగా ఉండేటప్పుడు బాధపడుతూ ఆర్ భయపడుతూ ఆర్ అయ్యో నేను ఒంటరి అయిపోయానే అనే దాంట్లో ఉన్నావా? ఎప్పుడు ఇంకొకటి కోసం వెతుకులాట చేసావా? మనకి వెస్టర్న్ ఫిలాసఫీ వచ్చి సోల్ మేట్ అని, లేకపోతే మన కోసం ఎవరో ఉంటారని ఈ టైప్లో చెప్తుంటారు కదా. అవన్నీ పక్కన పెట్టి నీతో నువ్వు, నీ లోపల ఉండే పరమాత్మతోనో లేకపోతే నీతో నువ్వు సమయం గడిపావా అని అడుగుతాడంట. సో అందుకని ఆ సాలిట్యూడ్ అంటారు, అలోన్గా ఉండే సాలిట్యూడ్, మనతో మనం నిశ్శబ్దంగా గడపడం నీకు తెలుసా అని అడుగుతాడంట. ఇప్పుడే ఫ్రెష్గా చనిపోయినానా, ఓ మై గాడ్ నాకు ఇది అసలు ఎప్పుడూ తెలియదు, నాకు భయం వేస్తుంది అసలు ఒక్కడే ఉండాలంటే, నాకు ఎంతసేపు ఫోన్ కావాలి, ఎంతసేపు ఫ్రెండ్స్ కావాలి, ఎంతసేపు టీవీ చూడాలి, నాకంటూ ఏదో కంపెనీ లేకపోతే నేను భరించలేను, నాతో నేను అసలు గడపడం ఇంపాసిబుల్ అని చెప్తాడంట. అరే రే రే అవునా, ఇంకేమడుగుతారు అని అడిగితే, నెక్స్ట్ నీకు తెలియకుండా చాలా సీక్రెట్స్ ఎంతోమందికి నీ గురించి తెలిసిపోయాయి అంటే తట్టుకోగలవా? మనము జీవితంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, అది మనకి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు నేను ఎన్ని వీడియోలు చూస్తున్నా నా సీక్రెట్స్ నాకు ఉంటాయి కదా.
మీ సీక్రెట్స్ మీకుంటాయి, చెప్పుకోలేనివి, చెప్పలేనివి, చెప్పకూడనివి. అలా సీక్రెటివ్గా, అంటే నా గురించి ఈ విషయం బయటపడితే చాలా డేంజర్గా ఉంటుంది అని చెప్పకూడని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి లేవు కదా అని అడుగుతాడు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. నేను ప్రేమించిన అమ్మాయి, అప్పుడు నేను తెలియకుండా వాళ్ళ గురించి తప్పుగా మెసేజ్ చేసినవి, చాలా చాలా తెలియకుండా చాలా మిస్టేక్స్ చేసినవి, బయటపడకుండా తప్పించుకున్నవి, ఇలా చాలా ఉన్నాయి. అయ్యో అవునా, సో సీక్రెటివ్ లైఫ్ కాకుండా ఓపెన్గా లేవన్నమాట. అయితే లేవు. ఇంకొక మేజర్ విషయము, ఎప్పుడైనా ఏదైనా జరిగితే దాని గురించి బాధపడ్డావా, ఆర్ దానికంటే పెద్దదేదో బాగుంటుంది అని ఆలోచించావా? అంటే ఏంటి అని, ఎప్పుడైనా నీకు కాలికి దెబ్బ తగిలిందనుకో, యాక్సిడెంట్ అయి దెబ్బ తగిలిందనుకో, నాకెందుకు యాక్సిడెంట్ అయింది, నాకెందుకు ఇలా అయింది, నాకెందుకు అలా అయిందని బాధపడ్డావా? లేక ఈ యాక్సిడెంట్ కాకుండా ఏ తలకో తగిలి నేను పోయి ఉంటే నన్ను ఈ యాక్సిడెంట్ ఎంత కాపాడింది అని ఆనందపడ్డావా అని అడిగాడంట. నీ జీవితంలో ఏదైనా మిస్టేక్ చేస్తే, ఆర్ తప్పు జరిగితే, ఆర్ కష్టం వస్తే, ఆ కష్టం నాకు రావడం ఎంతో పెద్ద సమస్య నుంచి నన్ను బయటపడేసింది, నాకు తెలివి పెంచింది అని ఆలోచించావా? లేక అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది బాధపడ్డావా అని అడుగుతారంట. షాక్ అయిపోయాడు. అదేంటి, కష్టం వస్తే ఎవరన్నా బాధపడతారు కదా, నాకు ఇది ఆపర్చునిటీ అని ఎలా అనుకుంటాము అని అడుగుతాడు. మరి అదే కదా, ఊరికే స్వర్గానికి పంపించేస్తారా, మరి ఇవన్నీ అడుగుతారు. ఇక లాస్ట్కి వచ్చేసి, ఈ ప్రపంచంలో అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి అని ఎప్పుడైనా గుర్తించావా? నీలోంచి గాలి చెట్టు పీల్చుకుంది, చెట్టులోంచి గాలి నువ్వు పీల్చుకున్నావు. నువ్వు తిన్న ఆహారం తర్వాత బయటపడేస్తే ఎన్నో జంతు జీవరాశులు తిన్నాయి, వాటి నుంచి మళ్ళీ సైకిల్గా మారి మళ్ళీ అవి ఎన్నో రకాలుగా తిరిగి మళ్ళీ మనకొచ్చాయి. ఈ ప్రకృతి నుంచి మనకి, మన నుంచి ప్రకృతికి, మన జీవితంలో వచ్చిన ఒక వ్యక్తి, ఎన్నో జన్మల క్రితం మనం కలిసిన వ్యక్తి, ఇలాగ అన్నీ కనెక్టెడ్ ఉంటాయి అని ఎప్పుడైనా గుర్తించావా? లేకపోతే ఇక్కడ ఉండే గాలి, నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఏ కంబోడియాకో నైజీరియాకో వెళ్ళినా అక్కడ గాలే, ఇక్కడ చూసిన ఆకాశం నేను ఏ పాకిస్తాన్కో కజకిస్తాన్కో లేకపోతే ఉజ్బెకిస్తాన్కో వెళ్ళినా అక్కడ అదే ఆకాశం, ఇవంతా ఒకటే ఉన్నాయి కదా, నేను ఈ సృష్టిలో ఏదో నాకే జరిగింది, నాకే ప్రాబ్లం అయిందని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నావా? లేక ఇదంతా ఒక ప్లాన్లో భాగమే, ఒక క్లాక్ సమయం తిరుగుతోంది అంటే ఇదంతా సమయంలో భాగమే, ఆ భాగంలో ఒక చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద ముళ్ళు, లేకపోతే నంబర్లు, లేకపోతే పెండులము, అన్నీ ఒకదాని యొక్క భాగమే అని ఎప్పుడైనా గుర్తించావా? దట్ దెర్ ఈజ్ నథింగ్ సర్ప్రైజింగ్, నథింగ్ ర్యాండమ్, అన్నీ కనెక్టెడ్ అయి జరుగుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడు. అట్లా ఎప్పుడు ఆలోచించలేదండి. నా జీవితం నాకే జరుగుతుంది, నాకే కష్టాలు, నాకే ప్రాబ్లమ్స్, నా జీవితంలో వీడు వచ్చాడంటే వీడు ఎందుకు ఇట్లా వచ్చాడు అనే ఉంటుంది. కానీ వీడు నా జీవితంలోకి వచ్చాడు అంటే నేను ఎన్నో జన్మల్లోనో, ఏ జన్మలోనో లేదా ఎప్పుడో వీడిని ఏదో రకంగా బాధ పెట్టున్నాను కాబట్టే నా జీవితంలోకి వచ్చాడు, బాధ పెడుతున్నాడే అని ఎప్పుడూ ఆలోచించలేకపోయానండి అని అంటాడు. ఈ 5 విషయాలు ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. బట్ ఈ 5 విషయాలు నాకు చాలా నిజం అనిపించింది. దట్ ఇవి గనక మీరు గమనించగలిగితే మీ ప్రయాణం, ఇక్కడ సాగే మీ ప్రయాణము చాలా అద్భుతంగా ఉంటుంది. అందరము త్వరలోనే పైకి ప్రయాణం స్టార్ట్ చేస్తాం. అంత లోపల ఇవి తెలుసుకుంటే బెటర్ ఏమో కదా. మీతో మీరు సమయం గడపండి. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ యూనివర్స్ ఈజ్ కనెక్టెడ్ అని తెలుసుకోండి. ఒకసారి విని వదిలేయద్దు. ఖచ్చితంగా దాన్ని మీ లైఫ్లోకి మళ్ళీ తీసుకొచ్చుకోండి. ఆ జ్ఞానాన్ని మీరు ఎక్కించుకోండి. మీరు బాగుపడతారు. మీ లైఫ్ చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పింది ఆలోచించండి. మీకు ఎక్కడో లోపల డీప్గా కనెక్ట్ అయితే దెన్ యు ఆర్ కనెక్టెడ్, దెన్ యు ఆర్ స్పిరిచువల్లీ గ్రోయింగ్. మీకు నేను చెప్పింది ఆలోచిస్తారని, ఒక్క చిన్న థాట్ అయినా వచ్చి ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.